దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించాలన్నదే రాజ్యాంగ మౌలిక నిర్మాణ సూత్రమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుంటే, స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించకుంటే ఆ ఆశయం నెరవేరుతుందనే భరోసా లభించదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి ఎన్నికల కమిషన్ల నియామకం సర్వీసు నిబంధనల చట్టం 2023 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన 6 పిటిషన్లపై తుది విచారణ నిన్న జరిగింది. సిఈసి, ఈసీల ఎంపిక కమిటీలో ప్రధాని, లోక్సభ విపక్ష నేతతో పాటు 3వ సభ్యుడిగా కేంద్ర మంత్రిని చేర్చడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. ఈ ఎంపిక తటస్థతను దెబ్బతీస్తుందని పిటిషనర్లు ఆరోపించారు. శాసన నిర్మాణ వ్యవస్థ అధికారాల్లో న్యాయస్థానం జోక్యం తగదని కేంద్రం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక కమిటీలో 3వ తటస్థ వ్యక్తి ఉన్నారనేంత స్థాయిలో విశ్వాసం కల్పించాలని, అది కేంద్ర మంత్రే ఎందుకవ్వాలని ధర్మాసనం ప్రశ్నించింది. సిబిఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్న సీజీఐ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక కమిటీలో ఎందుకు ఉండరని నిలదీసింది. ఎంపిక కమిటీలో 3వ సభ్యుడు కేబినెట్ మంత్రి అయితే విపక్ష నేత అభిప్రాయాన్ని సమర్థిస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది.